అంటే గోల్డ్ కార్డ్ వీసా 1 million 2 million అంటున్నారు కదా, సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎట్ ఏ టైం కట్టాలంటారు అమౌంట్? ఈరోజు నిన్న వైట్ హౌస్ నుంచి వచ్చిన మనకు దాని వివరాలని బట్టి చూస్తే ఏంటి అని అంటే, మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించిందో సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంది ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఒక్కసారి మీరు ఆ డాక్యుమెంట్స్ ఫామ్ అందరూ ఫిలప్ చేసిన తర్వాత $15,000 అనేది అప్లికేషన్ ఫీజుగా పెట్టినరు వాళ్ళు. అంటే సమ్వేర్ అరౌండ్ 13 lakhs ఈ రోజున్న డాలర్ రేట్ని బట్టి చూసుకున్నా కూడా 13 to 13.5 13 lakhs అనేది అప్లికేషన్ ఫీజు. ఇది నాన్ రీఫండబుల్, మీకు ఈ 14 లక్షలు అనేవి రావు. సో వన్స్ ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ డాక్యుమెంటేషన్ పోర్షన్ అంతా మీరు USCSI అనే వెబ్సైట్లో మీరు ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ EB-5 ప్రోగ్రామ్కి ఎట్లా అయితే మీకు ఉండేదో దీన్ని కూడా ఒక డ్యూ డిలిజెన్స్ టీమ్ వచ్చేసి మీరు ఎంచుకున్న ప్రాజెక్టు, మీ లాఫుల్ రీసోర్సెస్ వీటన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళు మళ్ళీ అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గోల్డ్ కార్డ్ తీసుకున్న ఎన్ని ఇయర్స్కి అక్కడ సిటిజన్షిప్ వస్తుందంటే? మేడం అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్. ఒకవేళ మన ప్రాజెక్ట్ అంతా క్లియర్గా ఉండి వాళ్ళు ఎంచుకున్న దాంట్లో వస్తేనంటే మ్యాక్సిమం 6 months to 1 yearలోనే వాళ్ళు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఉన్న దాన్ని బట్టి. ఇన్ కేస్ ఒకవేళ మన ప్రాజెక్ట్లో ఏదన్నా డిలే ఉండి ఏంటంటే మేడం ఇప్పుడు ఇన్వెస్టర్ కేటగిరీ ఆఫ్ ద వీసాస్ ఇందులో రిస్కులు కూడా మీకు చాలా ఉంటాయి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఒక 800,000 or 1 million మీ ప్రాజెక్ట్ కాస్ట్ అయ్యింది అని అనుకుందాం. ఒక దగ్గర పోయి మనం ఇన్వెస్ట్ చేసినాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ప్రాజెక్టు లేదంటే ఆ బిజినెస్ నడిచేటప్పుడు ఓనర్ బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా మొత్తం లాసెస్ వచ్చి తీసేసే అవకాశము ఉంటుంది. ఒక్కోసారి ప్రాజెక్టు డిలే అవుతుంది కారణాల వల్ల. సో ఇంకొక కారణాల వల్ల ఏదైనా గవర్నమెంట్ అప్రూవల్స్ పెండింగ్ వచ్చి అది రాకుండా కూడా ఉండేటట్టు ఉంటుంది. ఒకవేళ తను పెట్టిన బిజినెస్ కూడా నడవలేకపోవచ్చు. అన్ని ప్రాజెక్టులు అన్ని వేళలా సక్సెస్ అవుతాయి అనేది రూల్ ఏం లేదు. సో ఒక యాజ్ ఎ బిజినెస్ రన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. నువ్వు దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు దాన్ని రన్ చేసి దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితేనే దెన్ మీకు ఇన్వెస్టర్ వీసా కేటగిరీలో గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ని సేమ్ అట్లాగనే చేస్తున్నాడు. ప్లస్ ఇంకొకటి వాళ్ళు నేషనల్ సెక్యూరిటీస్కి సంబంధించింది కూడా మీరు వాళ్ళు ఏం మార్చలేదు అంటిల్ అన్లెస్ మళ్ళీ మీరు దీనికి ప్రాపర్గా మేము స్క్రూటినీ లెవెల్స్ చేస్తాము. మీరు ఏ రోజైనా మళ్ళీ మీరు నేషనల్ సెక్యూరిటీ కానీ వీటన్నిటికీ మీరు మీ నుంచి మాకు భద్రతా పరంగా ఏదైనా లోపం వచ్చిందంటే ఇమీడియట్గా మీ కార్డులు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని ప్రాపర్గా రూల్స్ పెట్టినారు. సో మీరు 1 million పెట్టినంత మాత్రాన మీకు మన చేతికి కార్డు వస్తుందని ఏం లేదు. కాకపోతే మీకు సిటిజన్షిప్కి మీకు మార్గం సులభం చేస్తున్నాం. ఇంతకుముందు EB-5 ప్రోగ్రాంలో మీకు సంవత్సరాల తరబడి మీరు వెయిట్ చేసేది గ్రీన్ కార్డు కోసం. ఇప్పుడు మేము కొంచెం డబ్బులు ఎక్కువ కట్టండి, దాంతో పాటు ఫాస్ట్గా తీసుకోండి అని. అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు 1 million పెట్టి గోల్డ్ కార్డ్ తీసుకున్నా కూడా అక్కడ బిజినెస్ రిగార్డింగ్ మళ్ళీ అడిషనల్గా అమౌంట్ అనేది పే చేసుకోవాల్సిందే. అది మినిమం అమౌంట్ దాంట్లో అక్కడ పెట్టుకోవాల్సిందే. ఇంకా మీకు పేపర్ వర్క్ పెట్టుకోవాల్సి వస్తుంది, దాంతో మళ్ళీ బిజినెస్ ఆపరేషన్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అన్నిటికీ మళ్ళీ మీకు అడిషనల్ ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఇది ఏమంటున్నాడంటే ఇట్స్ సంథింగ్ లైక్ గిఫ్ట్ టు గవర్నమెంట్. కాంట్రిబ్యూషన్ అని పేరు పెడతారు కొంతమంది, గిఫ్ట్ అని అంటున్నారు. కానీ మీరు మాకు ఒక 1 million ఇవ్వండి. అంటే కాల పరిమితి ఏమైనా నిర్ణయించారా ఈ గోల్డ్ కార్డ్ వీసా? లేదు మేడం, ఏదైనా ఒక పాలసీ చేసే ముందు ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ప్రతి ఒక్క పాలసీ మేకర్స్ అయితే వాళ్ళు చేస్తారు. దీని ద్వారా మనము ఎన్ని డబ్బులు తీసుకొని రావాలి అమెరికాకి, దీని ద్వారా మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ని డెవలప్ చేయాలి అనేది కూడా ఒక స్పష్టమైన విధి విధానాలతోటి ఒక పాలసీ అనేది మేక్ చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ ఇది మీకు సర్వ్ చేస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పాలసీస్ అనేవి మీకు సర్వైవ్ అవుతాయి. ఇన్ కేసు ఇది ఒకవేళ మంచి ఫలితాలను ఇచ్చింది అని అంటే రేపు పొద్దున నెక్స్ట్ వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సిందే, అది ఏ గవర్నమెంట్ అయినా. సో ఒకవేళ దీంట్లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయి, ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా అబాలిష్ చేసే అవకాశం ఉంది. అండ్ నాగేందర్ గారు గతంలో 5 million గోల్డ్ కార్డ్ వీసా అన్నారు కదా, సో ఇది ఒకటేనా వేరే? లేదు మేడం, ఆ 5 million గోల్డ్ కార్డ్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీ అండ్ వెల్తీ ఇండివిజువల్స్ కోసము అది క్రియేట్ చేస్తున్నది. సో ఇది ఏంటి అని అంటే EB-5 ప్రోగ్రామ్ ఎవరి దగ్గరైనా సరే ప్రపంచంలో మీరు డబ్బులు ఉంటే ఇట్ విల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎనీవన్. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే వరల్డ్లో డబ్బులున్న వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి అనేది ఏ కంట్రీ అయినా సరే బేసిక్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులున్న వాడిని మనం అట్రాక్ట్ చేయగలిగితే వాడితో పాటు కొన్ని $1 million తీసుకొని వస్తాడు. ఆ డాలర్స్ తోటి మనకు డెవలప్మెంట్ జరుగుద్ది. సో ఇది అనేది బేసిక్గా ఇది ఒకటి ఉంటుంది. మీరు ఇంతకుముందు మనం రీసెంట్గా మనం ఈ పాలసీస్ కూడా చూడొచ్చు. రీసెంట్గా UK నుంచి వెళ్ళి అందరూ మిలీనియర్స్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు. దే ఆర్ చూసింగ్ దుబాయ్ యాజ్ దేర్ డెస్టినేషన్స్ అని మీరు రీసెంట్గా మీరు న్యూస్లో కూడా వినే ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, వెల్దియెస్ట్ పీపుల్కి అందరూ మంచి మంచి కంట్రీస్ని వీడిపోతున్నారు. మనం ఎందుకు ఒక షెల్టర్ కావద్దు? సో దాని నుంచే ఈ థాట్ వచ్చింది. దాని నుంచే వీళ్ళకి ఇమీడియట్గా ఒక పాలసీ చేసి ఓకే లెట్స్ ఇన్వైట్ దెమ్.
సో వాళ్ళు లండన్ నుంచి బయటికి వెళ్ళడం ఎందుకు, సో వాళ్ళ వాళ్ళకన్నీ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేద్దాము, సో వాళ్ళ దగ్గర నుంచి అట్రాక్ట్ చేసి కొన్ని $1 million తీసుకొద్దామనే ఆలోచనతో. అండ్ ఈ గోల్డ్ కార్డ్ వీసా కోసం 1 million ఆర్ 2 million ఆర్ ఫ్యూచర్లో రాబోయే 5 million ఎట్ ఏ టైం కట్టాలంటారా? ప్రాసెస్ ఎలా ఉంటుంది? మేడం ఫస్ట్ ఒకసారి అప్లికేషన్ ఫీజ్ $15,000 కట్టిన తర్వాత మీ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలి. సేమ్ ఇంతకుముందు సేమ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా దీనికి మాత్రం చాలా ఎక్స్పీడిటెడ్ అండ్ ఫాస్ట్ ప్రొసీజర్లో మేము చేస్తాము అని చెప్పేసి అయితే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. సో ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్ లాగా ఫాస్ట్గా చేస్తాము అనేది అయితే ఏం లేదు. సో వితిన్ 2 to 3 monthsలోనే మీకు ప్రాజెక్ట్ అన్ని అప్రూవల్ చేసేసి అన్ని ప్రాపర్గా ఉంటే 6 months to 1 year లోపలనే మీకు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తాను.